నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు ఎంతో హోరాహోరీగా సాగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మరి ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది, మరి ఎవరు అక్కడ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు అన్న ఉత్కంఠ ఒక రాష్ట్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీడీపీదే అధికారం అని చెప్పి రిపోర్ట్స్ అయితే ఇచ్చాయి. మరి ఒక సంస్థనే కాదు, మరి చాలా సంస్థలు కూడా చాలా రకాల రిపోర్ట్స్ అయితే ఇచ్చాయి. మరి అవి ఎంతవరకు నిజం, మరి ఏపీలో ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. సార్, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనగానే అంటే జూన్ 4th కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇస్తున్నట్టుగా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ పోల్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు టీవీ ముందు కూర్చొని చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని సంస్థలు కొన్ని రకాలుగా అయితే రిజల్ట్స్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇండియా టీవీ కావచ్చు, రైజ్, చాణక్య స్ట్రాటజీస్, ఇలా బోల్డ్ అన్ని సర్వే సంస్థలు అయితే రిజల్ట్స్ని ఎక్కువ ఇచ్చాయి. ఆల్మోస్ట్ కొన్ని ఎక్కువ మొత్తమే టీడీపీకి అధికారం అని చెప్తున్నాయి. సో మీరేం చెప్తారు సార్? 100% కూటమి అధికారంలోకి వస్తుంది, దాంట్లో నో డౌట్. అది పక్కన పెట్టేయండి. భారతదేశంలో ఇక్కడ భారతదేశం రాజకీయ వ్యవస్థ ఒక చిత్రం తీసుకున్నప్పుడు మీరు ఎస్పెషలీ కర్ణాటక, తమిళనాడు, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఈ 4 రాష్ట్రాల్లో డబ్బుల హవా ఎక్కువ ఉంటుందమ్మా. నార్త్ ఇండియాలో డబ్బులు పెద్ద ఖర్చు లేదు, కేరళలో కూడా పెద్ద డబ్బు ఖర్చు ఉండదు. అక్కడ ఉండే ఓటర్లు డబ్బుకి విలువ ఇవ్వరు. కానీ ఇక్కడ ఏం చేసిందంటే కార్పొరేట్ కల్చర్ అధికమైపోయి ప్రజాసేవకులు లేకుండా కార్పొరేట్లు అందరూ కూడా రాజకీయ పార్టీలో ఇన్వాల్వ్ అయిపోయినారు. కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనీ విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ సర్వే సంస్థలన్నీ పుట్టగొడుగులుగా పుట్టుకోరాటానికి ప్రధాన కారణం ఏంటంటే బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అనే ఒక లాజిక్స్ తోటి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారంటే కొంతమంది సెఫాలజిస్టులకి, కొంతమంది స్టాటిస్టిక్స్ చదువుకున్న వాళ్ళకి ఏం చేస్తారంటే కొంత డబ్బులు ఇచ్చి అసలు ఏ పార్టీ అధికారంలో ఉంది, ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది, పోతే 1 కోటి రూపాయలు పోతాయి, రంగంలో దిగినాక 100 కోట్లు అవుతాయో, 50 కోట్లు అవుతాయో, లేకపోతే 200 కోట్లు అవుతాయో తెలియదు, గెలిచే పార్టీ వైపు పోతే పోద్ది అన్న భావజాలంతో ఉన్నటువంటి దరిద్రంతో ఎలక్షన్లు జరగతాయి మనకి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగినాయి. ఒక విధ్వంస పాలనకి, ఒక అభివృద్ధి పాలనకి మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణలో జరిగినటువంటి ఎలక్షన్. నాకు ఎలక్షన్ అనుభవం ఉన్నప్పటి నుంచి నేటి వరకు నేను చూస్తుంటే ఇటువంటి ఎలక్షన్ నేను ఇప్పుడు చూడలే. ఎందుకు చూడలేదు అంటే ఇంత యువతలో ఇంత మార్పు వచ్చి నా ఓటు నేను వినియోగించుకోవాలా అన్న ఒక ఆకాంక్ష అనేది యువతలో బలంగా ఏర్పడింది. గతంలో నెగ్లిజెన్సీ చేసేవాళ్ళు. దేశం అంతా ఒక విధమైనటువంటి ఎలక్షన్ పోలింగ్ జరిగితే ఇప్పుడు మన హైదరాబాద్ లో చూస్తే పోలింగ్ పర్సంటేజ్ 46, 47, 50, 60, 70 దాట్ల. తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే, అదే ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ప్రకాశం జిల్లా తీసుకుంటే 87% ఓటు పోలింగ్ అయింది. ఆషామాషి భారం కాదు. పల్నాడు ప్రాంతం తీసుకుంటే 86% నియర్ బై 85.65% పోల్ అయింది. తర్వాత మీకు ఎన్టీఆర్ జిల్లా తీసుకున్న చిత్తూరు జిల్లా అయితే 82.65% పోల్ అయింది. ఏలూరు పార్లమెంట్ ఏలూరు జిల్లా తీసుకుంటే 83.55% పోల్ అయింది. తర్వాత పశ్చిమ గోదావరి 82.70% పోల్ అయింది. తర్వాత తూర్పు గోదావరి జిల్లా తీసుకుంటే 80.94% పోల్ అయింది. ఈ విధంగా తీసుకుంటే ఒక విశాఖపట్నం తప్పనించి అన్ని చోట్ల దాదాపుగా 80 నుంచి అద్భుత కొన్ని నియోజకవర్గాల్లో 90%, అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ అంటే ప్రజల్లో ఓటేయాలన్నటువంటి కసి పట్టుదల పెరిగింది. కారణం ఏంది? ఒక నియంతృత్వ పాలనని అంతమొందించాలంటే ప్రజలందరూ
అంటే సకల జనులు ఏకం అవ్వాలా, ఏకమైతే గానీ నియంతృత్వ పాలనే తుది ముట్టంచలేము. అయితే మీరు చెప్తున్నట్టు పెరిగిన పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ప్రతిపక్షానికి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాము. అలాగే మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిట్ పోల్లో వచ్చింది ఆల్మోస్ట్ రేపు రిజల్ట్ కూడా అదే ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే పెరిగిన పర్సంటేజ్ ప్రతిపక్షాలకు బెనిఫిట్ అయ్యేది ఉందా? అలాగే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితమే రేపు కౌంటింగ్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందా? వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలు, సీమాంధ్ర ప్రజలు ఉప్పెల్లాగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటేసినప్పుడే అర్థమైపోయింది సినిమా. ఎందుకంటే ఇంత ఉప్పెనలాగా పట్టణాల నుంచి, మన బెంగళూరు నగరాల నుంచి, బొంబాయి నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రకరకాల పట్టణాల్లో చేసి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇక్కడి నుంచి ఒక్కొక్కరు 30,000 ఖర్చు పెట్టుకొని వచ్చి ఊరు ఓటేయరు కదమ్మా. అందువల్ల ఏంటంటే ఈసారి ఓటింగ్ అనేది ఇంత భారీ ఎత్తున జరగటానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకర పాలనకి, అరాచక పాలనకి చరమగీతం పాడాలా. కాబట్టి డెమోక్రసీలో ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది, ఏక పార్టీ శవం లాంటిది, శివుడి చేతిలో ఉన్నటువంటి పాశుపత అస్త్రం లాంటిది. కాబట్టి దాన్ని ప్రయోగించినారు. తన అహంకారాన్ని, తన యొక్క ఏకస్వామ్య విధాన్ని, తన యొక్క నియంతృత్వాన్ని, తన యొక్క రాచరిక పోడలకే సమాధి కట్టడానికి మొన్న తండోపతండాలుగా వచ్చి ఓట్లేసిన మాట వాస్తవం. ఎందుకంటే అతను మేల్కోల. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అంటే ఆ 3 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చాచి లెంపకాయ కొట్టారు. ఆ రోజు 3 గెలిచింది తెలుగుదేశం పార్టీ. అంటే వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమలోనే నీకు రాత్రి ఆ రోజు ఏమన్నాడు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్ల ఏరియా ఉన్నాడని అన్నాడు. అంటే అప్పుడేంది 108 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగినట్టు. అంతకాడికి పెద్ద సర్వే ఏముందమ్మా? ఈ సర్వేలన్నీ ఇప్పుడు వచ్చి తగలాడవచ్చు. కానీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని చెప్పి ఓటర్లు తీర్మానం. అంతకాడికి పెద్ద సర్వే ఏముంటది? అంటే వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ టీడీపీ గెలిచింది, కంచెర్ల శ్రీకాంత్. అక్కడ వెస్ట్ రాయలసీమలోకి వచ్చేసరికి పులివెందల, సొంత పులివెందల కాన్స్టిట్యున్సీలోనే 4,500 ఓట్ల మెజార్టీ వచ్చిందమ్మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో. మన చిరంజీవి రావు సార్ అతి సామాన్యుడమ్మా చిరంజీవి గారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవలేదా? గ్రాడ్యుయేట్ తీర్పిచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఎవరు ఎన్ని ఆవు కథలు చెప్పుకున్నా రేపు రాబోయేది కూటమి ప్రభుత్వం స్పష్టంగా నేను చెప్పగలను. గత 100 days నుంచి, గత 6 months నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ల అప్పటి నుంచి చెప్తూనే ఉండా రేపు రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడబోతుంది. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతుండే. అమరావతి నగర నిర్మాణం చేసుకోవడానికి, పోలవరం డ్యామ్ నిర్మాణం చేసుకోవడానికి, కంపెనీలు తెచ్చుకొని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలను కల్పన చేయడానికి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే రాబోతుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో. ఒక్క ఛాన్స్ అని నమ్మిస్తే నట్టేట ముంచుండ ఆంధ్రప్రదేశ్ని. కాబట్టి ఇంక నో మోర్ ఛాన్స్. యువజన శ్రామిక రైతు పార్టీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది, జరగబోయేది అది. సో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేలు కూడా ఆల్మోస్ట్ టీడీపీదే అధికారం అంటుంది. కానీ ఒక ఆరామస్థాన్ అలాగే TV9 సర్వే మాత్రమే వైసీపీకి 110 దాకా సీట్లు రావచ్చు అని చెప్తోంది. మరి అదే ఆరామస్థాను ఇక్కడ పిఠాపురంలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, కుప్పంలో చంద్రబాబు, సో బాలకృష్ణ వీరందరూ హై మెజారిటీతో గెలుస్తారు అని చెప్తున్నారు. అంటే వీటన్నిటిని కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది వైసీపీ పార్టీ. మరి అలాంటి నియోజకవర్గాల్లోనే ఓడిపోతే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? వీళ్ళ సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చు? నేను ఆరామస్థానికి బహిరంగంగా సవాల్ ఇస్తున్నా. అతని సర్వే మీద అతనికి కానీ దమ్ము కలేజా ఉంటే, ఆరామస్థానికి దమ్ము కలేజా ఉంటే 100 కోట్లు తెచ్చుకో. యాడ తెచ్చుకుంటావో నేను పెట్టిస్తా, నా దగ్గర లేకపోయినా నేను పెట్టిస్తా. 100 కోట్లు ఆరామస్థానికి కానీ TV9కి కానీ ఛాలెంజ్ వదులుతుంటా. 100 కోట్ల రూపాయలు పెట్టుకుందాం రా. TV9ని ఆరామస్థాన్ని క్యాష్ రూపంలో పట్టకరండి, పెడదాం, ప్రజలకు ఇచ్చేద్దాం. ఎందుకు లేనిపోని మాటలో? ఆరామస్థాన్ సర్వే గాని కరెక్ట్ గానే అయితే 100 కోట్లు సంపాదించుకోవచ్చుగా. ఈ సర్వే సంస్థలు ఆరామస్థాన్ సర్వేకి రామ్ రామ్. కాబట్టి ఆరామస్థానికి ఆయన సర్వే మీద నమ్మకం ఉంటే, అంత కలేజాగా ఉంటే TV9 ఛానల్కి, ఆరామస్థాన్ సర్వేకి 100 కోట్లు ఎనీ టైం వీఆర్ రెడీ.
సార్ అంటే మీ వీడియోస్ కొన్ని చూశాను, గతంలో కూడా మీరు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఏం చెప్తారు? 100% నేను 3 months బ్యాకే చెప్పి ఇవాళ చెప్పొచ్చు, వీళ్ళు చెప్పొచ్చు ఎగ్జిట్ పోల్ అని, పోస్ట్ పోల్ అని. నేను ఎప్పుడో 100 రోజుల ముందే చెప్పేశా, ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది చంద్రబాబు యుగం, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.